ఇచ్చారు. మేము చాలా ఎంజాయ్ చేసాం. మేమేం చేసాం కూడా మీరు చూడండి. మా మున్ని అక్క ఈరోజు మా కోసం దమ్ బిర్యానీ చేసి పెడతాను అంది. దానికోసం మేము కావాల్సినవన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాం. మున్ని అక్క దమ్ బిర్యానీ చేస్తుంటే నేను హెల్ప్ చేశాను, కొత్తిమీర కట్ చేసి ఇచ్చాను. నాకు ఎక్సైటెడ్గా ఉంది ఎప్పుడెప్పుడు అవుతుందా అని. నాకు బిర్యానీ అంటే చాలా చాలా ఇష్టం, అందులో అది దమ్ బిర్యానీ నాకు చాలా ఇష్టం. నేను కూడా ఖుషీలాగా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను, ఎందుకంటే నాకు బిర్యానీ అంటే చాలా ఇష్టం. మున్ని అక్క బిర్యానీ కోసం చికెన్ని నీట్గా క్లీన్ చేసుకొని కట్ చేసుకున్నారు. తర్వాత ఉల్లిపాయలు తీసుకొని సన్నగా కట్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకున్నారు. వేయించుకున్న ఉల్లిపాయల్లోకి చికెన్ పీసెస్ వేశారు అక్క. నెక్స్ట్ బిర్యానీ దిల్సుల్ని ఒక్కొక్కటిగా వేశారు. మా చెల్లి కూడా మున్ని అక్కకు చాలా బాగా హెల్ప్ చేసింది. చికెన్ పీసెస్లోకి ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, కొత్తిమీర, పుదీనా వేసి మంచిగా కలిపారు. ఇంకా నెక్స్ట్ టేస్ట్ ఎలా ఉందో అని మా చెల్లికి ఇచ్చారు. మా చెల్లి టేస్ట్ చాలా బాగుందని చెప్పింది.
ఇంకా రైస్ కోసం ఒక బౌల్లో కొంచెం వాటర్ తీసుకొని దాంట్లో కొంచెం గీ, పుదీనా, ఉప్పు, బిర్యానీ దినుసులు వేసుకొని కాసేపు బాయిల్ చేశారు. నెక్స్ట్ నానబెట్టుకున్న రైస్ని ఒక 70% వరకు కుక్ చేశారు. సెవెంటీ 70% కుక్ చేసుకున్న రైస్ని ఆ చికెన్ పీసెస్లోకి లేయర్గా వేసి దమ్ చేశారు. దమ్ అవ్వటానికి చాలా టైం పడుతుంది కాబట్టి ఆలోపు నేను, మా చెల్లి, పండు అందరం రూమ్లో కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటున్నాం, ఇంకా ఆడుకున్నాం కూడా.
చేసాము. మున్ని అక్క థ్యాంక్ యూ సో మచ్, బిర్యానీ మా కోసం చేసినందుకు. చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఇలా హాలిడేస్లో యాక్టివిటీస్ చేయండి, ఆడుకోండి, మమ్మీకి డాడీకి హెల్ప్ చేయండి, ఇంకా ఫోన్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. మేము కూడా ట్రై చేస్తున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.